బాలు విషయంలో ప్రభావతి అయితే ఇంక తను ఏం చేసినా, తను ఒకళ్ళు మంచి పని చేసినా దాంట్లో కూడా తప్పు వెతికి ఏదో ఒక రచ్చ చేస్తూనే ఉంటుంది. ఇంక మీనా అయితే బాలు తన కోసం ఒక మొబైల్ స్కూటీ కొని దాని మీద పూల కొట్టం పెడితే, ఇంకా అది కూడా నువ్వు ఏ డబ్బులతో కొన్నావరా అని చెప్పనని ఇంక అందరి ముందు గొడవ చేస్తూ ఉంటుంది. ఇంకా రోహిణి అయితే అలాగా రౌడీయిజంగా బతికే కంటే పార్కులో పడుకోవడమే మేలు అని చెప్పని అంటూ ఉంటే, నీలాంటి కొడుకు నాకు బ్రతకుండగానే తలకొరి పెడుతున్నాడు, అసలు నా ఇంట్లో ఉండొద్దురా, నువ్వు వెళ్ళిపో అని చెప్పని ఇంకా బాలుని అయితే నెట్టేస్తూ ఉంటుంది. ఇంకా బాలు చెప్పే మాట కనీసం ఒక్కరు కూడా వినకుండా ఉంటారు. ఇంకా సత్యం కూడా అయితే నువ్వు నా నమ్మకాలన్నీ వమ్ము చేసావురా బాలు అని చెప్పని అంటూ ఉంటే, ఒక పక్క మీనా ఏడుస్తూ ఉంటుంది. ఇదే అవకాశంగా అయితే ఇంకా ప్రభావతి నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతూ ఉంటే, ఇంకా తను సహాయం చేసిన ఆ వ్యక్తి అయితే వచ్చి బాగున్నావా బాబు అని చెప్పునని అంటాడు. అయినా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు పెద్ద అయినా అని చెప్పానంటే, లేదు బాబు, నేను నీ వల్లే కదా మా ఇంట్లో ఈ శుభకార్యం మొదలైంది. ఈ మొదటి శుభలేఖ దేవుడి దగ్గర పెట్టమన్నారు, కానీ మాకు సంబంధించిన వరకే ఆటో స్టాండ్కి వెళ్ళి అడిగితే మీరు ఇల్లు ఇక్కడ అని చెప్పన్నారు, మాకు సంబంధించి మా దేవుడు నువ్వే కదా అని చెప్పి అనేటప్పటికీ ప్రభావతికి అంతా ఇంకా ఫ్యూజులన్నీ అవుట్ అయిపోయినట్టుంటాయి. ఇంకా తన భర్త గురించి గొప్పగా ఒక వ్యక్తి వచ్చి చెప్తున్నాడు అని చెప్పనని చాలా సంతోషపడుతుంది మీనా అయితే. ఇంకా సత్యం అయితే ఏం చేశాడంటే, నా కూతురు పెళ్ళి ఆగిపోవాల్సింది, రౌడీలు వచ్చి మా ఇంట్లో కూర్చొని ఈ విధంగా తాగి ఆ ఇంట్లో ఖాళీ చేయకుండా అలా ఉంటే మేము ఇంకా ఆ ఇల్లు అమ్ముకోవాలని చెప్పని అనుకున్నాము. అప్పుడే ఈ అబ్బాయి సహాయం చేస్తానని చెప్పన్నాడు, కానీ నాకు ఏ ఒక్క రూపాయి కూడా వద్దన్నాడు, కానీ నా మనసుకు నచ్చి నా కొడుకు లాంటి వాడని చెప్పనని నేను సహాయం చేశానని చెప్పని అనేటప్పటికీ ఇంకా బాలు గురించి నిజం అంతా ఇంకా అందరి ముందు బయటపడిన తర్వాత ఇంకా చాలా సంతోషిస్తాడు. ఇంకా ఆ డబ్బుతోనే ఇంకా మొబైల్ స్కూటీ కొని ఇంకా పూల వ్యాపారం ఇంకా ఎవరు కావాలని చెప్పనన్నా ఇంకా స్కూటీలోనే తీసుకెళ్ళి ఇస్తుంది అని చెప్పని ఇంకా పూజ అంతా చేసిన తర్వాత, నేను అత్తయ్య మామయ్య దగ్గరే తీసుకుంటానని చెప్పనేటప్పటికీ ఇంక ఇద్దరు కలిసి ఇస్తారు. కానీ అప్పుడు కూడా సత్యం చేయి పట్టుకుంటుందే కానీ తన చేత మాత్రం తనకి ఇవ్వదు, ఎక్కడ తనకు కలిసి వచ్చేస్తుందో అని చెప్పని. ఇంక వీళ్ళిద్దరు ఇంక ఇలా సంతోషంగా ఉండడం చూసి మనోజ్ అయితే, నాకు కూడా అలా అండగా ఉండే వాళ్ళు ఉంటే నేను కూడా ఎప్పుడో బాగుపడేవాడిని అని చెప్పానంటే, రోహిణి అయితే ఇంక ఇప్పటికిప్పుడు డబ్బు సంపాదించాలంటే ఎలా అయినా, అప్పుడు మీ నాన్న డబ్బులు ఇచ్చినప్పుడు నిన్ను ఒక అమ్మాయి మోసం చేసింది అన్నావు కదా, ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుందో ఏంటో ఆ ఏజెన్సీ ద్వారా కనుక్కుందామా అని చెప్పనని అంటారు. ఇంకా ఆ ఏజెన్సీ ద్వారా మనోజ్ ప్రేమించిన అమ్మాయి అయితే తన బాయ్ ఫ్రెండ్తో అదే ఏజెన్సీకి మళ్ళీ వస్తుంది. అంటే ఇంకా కథలోకి మళ్ళీ ఆ అమ్మాయి ఎంటర్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఒకసారి మోసం చేసింది, ఇంక ఈసారి మోసం చేయని మనోజ్ అని చెప్పనని రోహిణి